ఇది ప్రజల తిరుగు. नारायणात् प्रजायते नारायणात् प्रजापतिः प्रजायते नारायणात् वाग्धारी रुद्रा वसवः सर्वाणि च सिद्धागं ते नारायणादेव नमस्पद्यन्ते नारायणे प्रवर्तन्ते नारायणे बलीयन्ते ओम मदच्चो नारायण ब्रह्मा नारायण शिवश्च नारायण नारायण ध्यावाप्रिय नारायण कालश्च नारायण विशश्च नारायण ओद्भश्च नारायण अधश्च नारायण अन्तःश्च नारायण यद्बोधं यद्यभव्यं निष्कलो निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् एवं वेद इत्युपनिषत् ॐ सहना भवतु सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः। మన సింగ్ గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు నారాయణ సార్ గారు ఒక అద్వితీయమైనటువంటి మధురమైనటువంటి ఒక వార్తను తీసుకొచ్చారు. ఆ వార్తల యొక్క సారాంశం వారి ద్వారానే విందాం. ఈ మన గ్రామ ప్రజలందరికీ కూడా సారు మంచి శుభవార్తను తీసుకొచ్చారు. ఈ శుభవార్తను తీసుకురావడంలో మన యొక్క జహీర్ గారు కూడా శ్రమ అనన్యమైనటువంటిది. ఆ శుభవార్త మన నారాయణ స్వామి ద్వారా విని కూడా సంతోషించాలని కోరుకుంటున్నాను సార్. ఆ శుభవార్తను అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఇంతటి చక్కటి ఆహ్లాద వాతావరణంలో ఒక పండుగ లాంటి పండుగ చేసుకుంటున్నామంటే దానికి కారణం మన అభివృద్ధి ప్రదాత నిరంతర శ్రామికుడు ప్రజల మనిషి, ప్రజల యొక్క యోగక్షేమాలు అభివృద్ధి తప్ప మరి ఏ ధ్యాస లేని ఏకైక మన రాష్ట్రంలో అది మంత్రివర్యులు నారాయణ గారు మాత్రమే. గత 2018-19లో మనం చూసాం. ఈ భగత్ సింగ్ కాలనీ రావాలంటే అందరూ కూడా మట్టి తుబ్బలు, పోరాల్సిన తుబ్బలు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా అడుగు 1 అడుగు చేరుంటుంది. అటువంటిది మంత్రిగా ఆ రోజు మంత్రిగా చేసినటువంటి నారాయణ గారు చెప్పిన వెంటనే భగత్ సింగ్ కాలంలో ఉన్నటువంటి ప్రతి అడ్డాలోనికి కాలువలు, రైళ్లు రోడ్లు నిర్మాణం చేసి ప్రతి ఇంటికి ఏదైతే నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ మరి వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చారో మొట్టమొదటిగా వాటర్ పైప్ లైన్ ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో మొట్టమొదటిగా వాటర్ పైప్ లైన్ ప్రతి ఇంటికి కనెక్షన్ భగత్ సింగ్ కాలంలోనే నారాయణ గారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. అటువంటిది 2019 తర్వాత భగత్ సింగ్ కాలాన్ని చూసిన నాయకుడే లేరు 24 దాకా. మళ్ళీ ఈరోజు 2019-24 వైఎస్ఆర్ ప్రభుత్వంలో జనాలకి ఓట్లు వేయించుకునే దానికి భ్రమ కల్పించి వాళ్ళని మోసం చేసేదానికి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు పట్టాలని నకిలీ పట్టాలు, దొంగ పట్టాలు, మోసపూరిత పట్టాలు ఇచ్చే జనాల్ని దేనికి పనికి రాకుండా ఆ పట్టాలు తీసుకుంటే బ్యాంకుకి పోతే లోన్లు రావు, ఏదైనా దానికి పోతే షూటికి పనికిరావు, పిల్లలకి తనఖా పెట్టాలంటే పనికిరాదు, కనీసం రెసిడెన్స్ కూడా పనికిరానటువంటి మోసపూరిత పట్టాలు ఇచ్చి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మనల్ని మోసం చేయడం జరిగింది. ఎలక్షన్స్ లో ప్రచారంలో మంత్రివర్యులు నారాయణ గారు ఒకటే హామీ ఇచ్చారు, మీరందరూ నన్ను ఆశీర్వదించండి, నేను హామీ అయితే ఇవ్వలేను కానీ నేను చూస్తాను, అవకాశం ఉంటే చేస్తానన్నారు చెప్పారు కానీ హామీ ఇవ్వలేదు. కానీ గెలిచిన తర్వాత భగత్ సింగ్ కాలనీ ప్రతి ఒక్కరు మద్దతుతోటి సంపూర్ణంగా మెజారిటీ తోటి భగత్ సింగ్ కాలనీ ప్రజలు సారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నేను మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపిస్తానని చెప్పేసి గత 2 నెలల కిందట మార్చి 1వ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ కార్యక్రమం రావడం, ఆ రోజు కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని
మరి అన్ని శాఖల అధికారులు ఇక్కడికి పిలిపించి నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, ఏ రకంగా భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి శాశ్వతంగా ఇక్కడ చిరునామా ఉండాలి అంటే వాళ్ళకి నివేశ పట్టాలు, ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలి ఆదేశించడం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మన రాజధాని అమరావతికి ఇక్కడ నుంచి అధికారులందరూ కూడా అక్కడ పిలిపించుకొని ఎన్నిసార్లు అంటే దాంట్లో ఉన్న లిటిగేషన్స్ అన్ని కూడా ఏదన్నా కూడా దాన్ని తొలగించడానికి మార్గం తీసుకొని మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి గారు ప్రస్తావించడం, దాన్ని మంత్రివర్గ సమర్గం మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా ఆమోదించడం మనందరికీ శుభపరిణామం. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏకైక పట్టాదారులు ఉన్నారంటే అది మంత్రులు నారాయణ గారు, మన డివిజన్ 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మాత్రమే. దాని తర్వాత ఆ రోజు మనం చేసిన కాయా కష్టానికి మనం ఇచ్చిన సంపూర్ణ మద్దతుకి ఈ రోజు ఫలితం లభించింది. ఇటువంటి నాయకులు కదా మనకు కావాల్సింది, మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అనేది నిరూపించి ఈ రోజు మనకి గెలిచిన 6 నెలల్లోనే పట్టాలు ఇప్పించి రేపు ఈ నెలాఖరు లోపల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ భగత్ సింగ్ కాలనీ వాసులందరికీ ప్రతి ఒక్కరికి గడప గడపకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పట్టాలు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల పట్టాలు, అందరికీ ఆపేశారు. ఆ విధంగా జరగకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం చేయదు. ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చిన పార్టీలకు అతీతంగా ఎవరైతే నివాసం ఉన్నారో అందరూ కూడా. కావున మనందరి మద్దతు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి, మంత్రి నారాయణ సారికి, నాయకులందరికీ ఉండాలని చెప్పేసి మీ చల్లని చూపులతో సారిని దీవించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేపు కూడా మనందరికీ శుభపరం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 54 డివిజన్స్ కి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి మన భగత్ సింగ్ కాలనీ తరఫు నుంచి ఫస్ట్ గా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఏదైతే మీరు ఎలక్షన్ లో మీకు పట్టా ఇస్తానని మీరు హామీ ఇచ్చారో ఆ హామీని మీరు ఒక్క సంవత్సరంలోనే మీరు చేసి చూపించారు సార్. ఆ భగత్ సింగ్ కాలనీకి పట్టాలు వచ్చాయంటే దానికి నారాయణ సార్ గారే. అందుకు మేము మా డివిజన్ ప్రజల తరఫు నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మార్చి 1వ తేదీ పింఛన్ల పంపిణీ ప్రోగ్రాం వచ్చినప్పుడు మళ్ళా స్థానికంగా ఉన్న ఇక్కడ లేడీస్ అందరూ వచ్చి సార్ మాకు ఇళ్ళ పట్టాలు కావాలా, మీరు ఇస్తామని హామీ కూడా ఇచ్చారని చెప్పి ఆయనకి ఎంత సాధ్యమవుతుందో ప్రతి డిపార్ట్మెంట్ కి పిలిపించి మాట్లాడి ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఆయన దగ్గరుండి క్యాబినెట్ లో ఆమోదించిన వరకు ఆయన కష్టం చాలా ఉందండి. అందరికీ మా 54వ డివిజన్ నుంచి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జనసేన అందరికీ నమస్కారం. ముఖ్యంగా 54వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా మంత్రి నారాయణ గారు ఏది చెప్తే అది చేస్తారు. మంత్రి నారాయణ గారు కష్టపడి పనిచేసినట్టు ఎవరు ఏ మంత్రి కూడా చేయలేరు. ముఖ్యంగా కూడా 54వ డివిజన్లో ఉన్న ఈ టిట్కో హౌస్ని భారతదేశంలోనే ఎవరు చేయని విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. మంత్రి నారాయణ గారు చేసిన ఈ టిట్కో హౌస్ ఈ రోజు అయితే కనీసం 25-30 లక్షలు చేస్తాయి. ఎవరు చేయని విధంగా ఆశీర్వాద్ టెక్నాలజీతో అద్భుతంగా కట్టించాడు. అలాంటి నారాయణ గారికి మనం ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యంగా కూడా గత పాలకులంతా నిర్విరామం చేశారు వాటిని టిట్కో హౌసెస్ ని. మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాతే ఈ రోజు అందరూ ఇళ్లలో చేరడం కానీ సుఖ సంతోషంతో ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భగత్ సింగ్ కాలనీలో ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటున్నారు. దానికి కారణం మన నారాయణ సార్ గారు. ఎందుకంటే గత మనకి 20 సంవత్సరాల నుంచి ఈ భగత్ సింగ్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల కళ శాశ్వత ఇళ్ల పట్టాలు కావాలని ఆ ఒక్క కళని మనకి సహకరించి మనకి అసాధ్యాన్ని సాధ్యం చేసిన మన నారాయణ సార్ గారికి ఈ ప్రాంత ప్రజల నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2014-2019లో జరిగిన అభివృద్ధి ఈ ప్రాంతంలో ఇప్పుడు జరగలేదు. ఉదాహరణకి నేను చెప్పకూడదు కానీ 2014లో వైసీపీలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రావాలంటే ఇసుక తిప్పలే, ప్రచారంకు రావాలన్నా ఇసుక తిప్పుల నుంచి రావాల్సిందే. అలాంటి ఈ ప్రాంతంలో 2014 నుంచి 2019 వరకు మంత్రి నారాయణ సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ వార్డులో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేయించింది నారాయణ సార్ గారు, కాలువలు చేసింది నారాయణ సార్ గారు, వారు కరెంటు స్తంభాలు వేయించింది నారాయణ సార్ గారే, వాటర్ పైప్ లైన్ తాగునీరు లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్లు తాగాలంటే తాగునీరు లేదు. ప్రతి ఇంటికి తాగునీరు సప్లై చేయించింది నారాయణ సారే, ప్రతి వీధిలో లైట్లు వేయించింది నారాయణ సార్ గారే. ఇలాంటి అభివృద్ధి ప్రదాత ఈ నగరానికి మనకి అందరికీ రావడం, మంత్రి కావడం మన అదృష్టంగా భావిస్తూ ఈ వార్డు ప్రజల నుంచి నారాయణ సార్కి ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు సోదరులు జహీర్ గారు, మా ప్రీతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, ఈరోజు ఈ భగత్ సింగ్ కాలనీకి ఇంటింటికి పట్టాలు ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అదే రకంగా నూనెమల్లికార్జున యాదవ్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా నాకు సంబంధం ఉన్న ప్రతి యువతకి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, రాజకీయాలు అనేది అందరూ చేస్తాం, రాజకీయ నాయకులుగా అందరూ ఉంటారు. నారాయణ లాంటి రాజకీయ నాయకుడు ఉండడం అరుదు. చెప్పింది చేయడం, చేసేదే చెప్పడం. ఎప్పుడంటే ఈరోజు భగత్ సింగ్ కాలనీకి పట్టాలు వస్తాయని ఎవరు అనుకోలేదు. అందరు అబద్ధాలు చెప్పారు, అందరూ మోసం చేశారు. ఎన్నికల ముందు రావుసేపు 2 నిమిషాలు ఎవరు మాట్లాడద్దమ్మా. ఎన్నికల ముందు మీకు తెల్ల కాగితాలు ఇచ్చారు, అవి దేనికి పనికిరావు, నాలుగు తీసుకునే దానికి కూడా మోసం చేశారు, వెళ్ళిపోయారు. ఒకే మాట చెప్పారు నారాయణ గారు, నేను గెలిచిన వెంటనే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే పట్టాలు ఇప్పిస్తాను అంటూ వారం క్రితం అక్కడ వాటర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు త్వరలో తీపి కబురు అందిస్తానని చెప్పడం జరిగింది. ఆనాడు భగత్ సింగ్ కాలనీతో నాకు మంచి సంబంధం ఉంది. ఎందుకంటే 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు నేను జేఏరు మిత్ర బృందం ఇంటింటికి ప్రాంతంలో తిరిగామని చెప్పి మనవి చేస్తున్నా. ఎట్టపోయింది ఆ రోజు వైసీపీ అధికారం, ఆయన వైసీపీ ఎట్టపోయింది, వేల మందికి అన్నాలు వడ్డించి పెట్టామన్నాడని చెప్పి మనవి చేస్తున్నా. అదే రకంగా వరదల్లో మునిగిపోతే విచారింపుకి రాకుండా 2 మంత్రులు వచ్చారు. ఒక మంత్రి చనిపోయాడు, ఆయన అనుకోకూడదు ఈరోజు గౌతమ్ రెడ్డి గారు. ఇంకో మంత్రి అనిల్ కుమార్ గారు, ఇద్దరు లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయి వాళ్ళు బూట్లు మార్చిపోతాయంట. మరి మీ బూట్లు ఎంత 10,000, నా బూట్లు 10,000. నువ్వు మంత్రివి, నేను మంత్రి కాలా. మేము ఎందుకు పోయాం ఇంటింటికి, ఎందుకు విచారించాం? వేల మందికి ఆ రోజు ఎగిరు మేము అందరికీ ప్రతి ఇంటికి వండి పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా, కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఇంత లోతు నీళ్ళలో ఎగిరు భోజనం చేసి వస్తుంటే ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకోండి, నిండు మొత్తం సోలాలు, అంటే ఆమెకి హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు. అప్పటికప్పటికే ఆ సెంటర్లో వెంకటేశ్వరపురం జనార్దన్ కాలనీకి మేము పడవ తెప్పించి ఆమెను ఎక్కించి పంపించి
నేను ఆ రోజు ఇంట్లో నుంచి 3 లక్షలు తెచ్చాను. మొత్తం ఇక్కడ సరిపోతే జోబీలో 6,000 ఉంది. 5,000 అమ్మాయికి ఇచ్చి మేము పంపిస్తే నేను జహీరీ చెప్పాను, తప్పకుండా ఆ అమ్మాయికి నా చేతి ఇచ్చాను కాబట్టి మగ పిల్లాడే పుడతాడని చెప్పాను. జహీర్ని అడగమన్నా కనుక్కోలే, కానీ ఎందుకంటే బుర్కాలో వచ్చారు కాబట్టి మా ముస్లిం కనుక్కోలేమన్నారు. ఒకరోజు నారాయణ గారికి ఒక క్యాన్వాస్కి నేను వెళుతుంటే ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, అన్నా నువ్వు నాకు తెలుసు, నిన్ను టీవీలో చూస్తున్నావు, మీ ఇంటికి రావాలనుకుంటున్నావు, ఇంతకు ఎవరు తల్లి నువ్వు అని అడిగా. నువ్వు నాకు ఆ రోజు 5,000 ఇచ్చిన అన్నవి, నా కొడుకు పుట్టాడు, ఈరోజు చదువుకుంటున్నాడు అన్నప్పుడు నేను జహీర్ని అడిగా, నువ్వు కనుక్కోలేదు, చివరికి ఆమె నన్నే కనుక్కొని చెప్పింది అని. అంటే చేసిన మేలు ఎవరు మర్చిపోరు. 5,000 గొప్ప కాదు, ఆ క్షణాల్లో నాకు ఆడింది 6,000, అంతా అయిపోయి 1000 రూపాయలు చెవులో పెట్టుకున్నాం. నీటి మట్టం పెరుగుతుంది, కొంచెం దూరం అయితే వచ్చేస్తాం పైకి, ఇళ్ళ కాడికి. ఇక్కడికి వచ్చేసిన నీళ్లు నేను నిజంగా భయపడ్డా, కానీ ఒకరు చెప్పుకొని మొత్తం పరిగెత్తాం. అలా చేస్తే ఒక్క ఆ రోజున మంది రాలేదే, మా నారాయణ గారు ఉండి మా చేత తిప్పించి మా చేత నడిపించి అన్ని చేసిన వ్యక్తి ఒక్క నారాయణ గారు అని చెప్పి మరి ఆ రోజు 4 సంవత్సరాలు నారాయణ కనపడలేదు, 4 సంవత్సరాలు నారాయణ కనపడలేదు. నువ్వు రోజుకు ఒక కేసు పెడితే, ఆయన మీద పెడితే ఆయన భార్య మీద పెడితే అంటూ 74,000 ఇస్తాం మొత్తం గెలిపించాను ఆయన మా అనుభవ. మళ్ళీ మొన్న చూసా మా మిస్సెస్ ఆ స్టేట్మెంట్ చూస్తుంది, నాకు చూడడం చేత కదలే, ఆ ఫోన్ ఒకటి మాట్లాడడం తప్ప. ఈయన ఎవరికి గొంతు అడిగినట్టుందా, ఈయన మళ్ళీ ఈయన ఎప్పుడు దిగాడు అన్న, సంవత్సరం తర్వాత మన దిగాడు ఆయన, మొత్తం 11 నెలల తర్వాత. యుద్ధం చేస్తా ఎవరితో చేస్తావు యుద్ధం? నువ్వు పట్టాలు ఇప్పించే నారాయణతో యుద్ధం చేస్తావా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపించే చంద్రబాబుతో యుద్ధం చేస్తావా? ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వారికి అండగా ఉన్నటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణతో పోరాటం చేస్తావా? ఎవరితో చేస్తారని అడుగుతున్నా. ఒకటే నేను మీకు చెబుతున్నా, ఈరోజు భగత్ సింగ్ కాల్ నాకు ఇష్టమైనటువంటి వీరుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, దేశం తిప్పినటువంటి మగాడు భగత్ సింగ్. వీళ్ళ ఆదర్శమే నా పోరాటానికి కారణం నా చిన్నతనం నుంచి. అందుకే మహాత్మా గాంధీ అన్న, వీళ్ళ ముగ్గురు పోరాటం అన్న ఇష్టం అని చెప్పి మనం చేస్తున్నా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తుంటే నువ్వే పాత్ర చేస్తావని చంద్రమోహన్ అని అడిగాడు అల్లూరి సీతారామరాజు అన్న. చాలా మంది చచ్చిపోయే పాత్ర వద్దు, అది కలిసి రాదు అన్నారు, కానీ అదే పాత్ర చేశా, వాస్తవంగా కలిసి రాల. ఒక పక్క కలిసి రాలా, ఒక పక్క కలిసి వచ్చింది. ఇక్కడ ఒక తన్నుదంతే పోయి బాలకృష్ణ ఇంట్లో పడ్డా, అర్థమైందా? ఇక్కడ ఒక తన్నుదంతే పోయి బాలకృష్ణ ఇంట్లో పడ్డా. దేవుడు ఎవరు చెడు చేస్తే మంచి దేవుడు చూపిస్తాడని చెప్పి మనం చేస్తున్నాం. అటువంటిది ఈరోజు మీ అదృష్టం, స్వాతంత్రం వచ్చిన తర్వాత 74,000 మెజార్టీ ఎవరికి రాలేదు, ఇంకా రాబోదు కూడా. నెక్స్ట్ అదే గీత దాటాలంటే ఒక నారాయణుడికే సాధ్యం అని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఆ నీళ్ళకి చాలా సార్లు చెప్పా, నారాయణ తిట్టబాకరా నాయన, తిట్టబాకు, నారాయణ అంటే దేవుడు రా, నా మాటిని రా అంటే జిల్లా దాటిపోయాడు, 3 జిల్లాలు దాటిపోయాడు, ఆడదరి వేశారు, ఏడదరి వేశారు. నా మాట వినరు, మంచి మాటలు ఎవరు వినరు. అందుకే నేను చెబుతున్నా, ఎప్పుడు కూడా ఈరోజు ఇంతమంది ఇళ్లలో, ఇంతమంది కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే దానికి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కారణం అని చెప్పి తెలియజేస్తూ, నారాయణ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఎప్పుడ వేళలా ఆయన మీకు అందుబాటులో ఉంటాడని, ఆయన తరఫున మేమందరం ఉంటామని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం. జోహార్ ఇండియా, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారాయణ నాయకత్వం. థ్యాంక్ యూ. హలో, నా పేరు సుగుణ అండి.
నేను 54వ డివిజన్ 8వ బూత్ నుంచి. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. ఈ 54వ డివిజన్లో నీళ్లు లేక, రోడ్లు లేక, కాలువలు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. నారాయణ సార్ పుణ్యం అంటూ అవన్నీ మనకి వచ్చాయి. ఇప్పుడు శాశ్వత ఇల్లు కోసం చాలా రోజుల నుంచి 20 సంవత్సరాల నుంచి శాశ్వత ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నారాయణ సార్ గారి పుణ్యం మనకి అది దక్కింది. దానికి చాలా సంతోషకరం. ఇది శుభ సూచకం. ఇంకా చాలా చాలా విషయాలు అభివృద్ధి చెందాలని మాకు ఇంకొక మహిళ మాట్లాడుతుంది. వెంకటేశ్వరం 53, 54 ప్రజానికాన్ని అందరికీ నమస్కారము. ఇక్కడికి వచ్చిన మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఆయన పేరు అది కాదు, పని శాఖ మంత్రి. ప్రతి ఒక్కరికి ఏ పని కావాలన్నా, ఎవరు ఆయన ఇంటి దగ్గరికి పోయి తలుపు తట్టినా ప్రతి ఒక్కరు రండి, మీకు ఏం కావాలో నేను చేసి పెడతా, కానీ మీరు గొడవలు పెట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, మీకు ఆదరణగా నేనుంటా, మీకు ఏం కావాలన్నా నేను చేస్తా అని ప్రతిరోజు కాన్ఫరెన్స్లో సారు చెబుతూనే ఉన్నాడు. ఎంతో మంది బీదలను ఆదుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పని చేసి మంత్రి గారికి ఆశీర్వదించి ఈ మంత్రి ద్వారా మీరందరూ లబ్ధి పొందాలని, సార్లు మీకు ఏం కావాలన్నా ఎల్లవేళలా అడిగి సార్ దగ్గరికి వెళ్ళి మీ పనులన్నీ చేయించుకోవాలని. ఈ రోజు భగత్ సింగ్ కాలనీ ఎన్ని సంవత్సరాలు అయింది, అందరూ పట్టాలు ఇచ్చామన్నారు. ఏ కాగితాలు? పనికిరాని కాగితాలు ఇచ్చారు. అవి దేనికి పనికిరావు. మీకు అవసరం వస్తే బ్యాంకులో పెట్టుకొని పనికిరావు, మీ బిడ్డ పెళ్ళి అయితే బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని పనికిరావు. అదే రేపు 1వ తేదీ నారాయణ సార్ ఇచ్చే పట్టాలు ఖచ్చితంగా మీకు పనికొస్తాయి. మీకు ఆపద వస్తే ఆ పట్టాలే మిమ్మల్ని కాపాడుతాయి. కాబట్టి నారాయణ సార్ని దీవించండి. ఇట్లాంటి మంత్రి వారిని మీరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి కాదు, పనిచేసే మంత్రి, ప్రజల్లో ఉండే మంత్రి. ఈ మంత్రి గారిని మీరు అందరూ ఆశీర్వదించి ఎల్లవేళలా ఎన్నిసార్లైనా మన నారాయణ సార్ని గెలిపించుకోవాలని, నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో చూడాలని. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు వస్తారు, మినిస్టర్లు వస్తారు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు రాజకీయ గురువు ఫస్ట్ నుంచి జేకే రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చాను నేను. కానీ ఇట్లా మనుషుల్లోకి వచ్చి మీకేం కావాలి, మీకు ఈ పని కావాలి, మీరేమన్నా వ్యాపారం చేసుకుంటారా, లేకుంటే మీరు తోపుడు బండ్లు పెట్టుకుంటారా, లేకుంటే మీరు కూరగాయల బండ్లు పెట్టుకుంటారా అని అడిగిచ్చిన మంత్రిని నేనైతే చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో చెప్తున్నా, ఏనాడు కూడా ఇట్లాంటి మంత్రివర్యులు చూడలేదు. కాబట్టి ఇట్లాంటి మంత్రిని మీరు అందరూ ఆశీర్వదించండి. లక్షణంగా ఇట్లాంటి మంత్రిని మీరు ఎమ్మడి పెట్టుకోండి, మీకు అందరికీ సహాయపడతాడు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ నా నమస్కారాలు. ఖచ్చితంగా అందరూ నారాయణ సార్ని దీవించాలని, ఈ భగత్ సింగ్ కాలనీకి ఇచ్చే పట్టాలు మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై నారాయణ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. బాగున్నారా? సంతోషం ఉంటారా లేదా? వినపట్టాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 2014-19లో నేను ఎక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలవాలా, కానీ ముఖ్యమంత్రి గారు నన్ను డైరెక్ట్గా మంత్రిగా తీసుకున్నారు. ఎవరైనా ఒక నాయకుడు ఒక ప్లేస్ నుంచి గెలిస్తే ఆ కాన్స్టిట్యున్సీ బాధ్యత సో 14-19లో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల. ఎవరైనా ఒక నాయకుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీ యొక్క పనులు చేయాల్సిన బాధ్యత అతనిది. కానీ 14-19లో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల, కానీ ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి
ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి 5,200 కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, అనేకం చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం, మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో. తెల్లవారు లేస్తే మనం ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారనే విధంగా చేశారు. పరిపాలన లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, ప్రజల సుఖశాంతి లేదు, ఒక కక్ష సాధింపుతో జరిగింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజా పరిపాలన కావాలి, ప్రజల యొక్క సుఖం ఇంపార్టెంట్, ప్రజల అవసరాలు గుర్తించిన నాయకులు వాళ్ళకి కావాల్సిందని పదే ఈరోజు కూడా చెప్తున్నారు. అయితే ఎలక్షన్స్కి ముందు ఈ భగత్ సింగ్ కాలనీలో తిరిగినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు నన్ను అడిగారు, సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం, మేము పట్టాలు అడుగుతున్నాం, నిజమైన పట్టాలు అడుగుతున్నాం, అసలైన పట్టాలు అడుగుతున్నాం, డమ్మీ కాదు, నివాసం ఇచ్చే తెల్ల కాగితం కాదు, వాళ్ళు ఇచ్చారు, అది బ్యాంకే చేసేది చల్లదన్నారు, కాబట్టి నిజమైన పట్టాలు ఇచ్చేదిగా చేయమని ఆ రోజు ఈ కాలనీ వాళ్ళు అడిగారు. అయితే ఆ రోజు నేను ఒకటే చెప్పా, నాకు ఓట్లేయండి నేను ఇస్తానని అలా, నాకు ఓట్లేయండి నేను మీకు పట్టాలు ఇస్తాను చెప్పరా, ఒకటే చెప్పాను, ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా, అధికారులతో డిస్కస్ చేస్తా, మీ ప్రజల్లోనే మీ సమస్యలను తెలియజేస్తా, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దాకా తీసుకుపోతా, నా ప్రయత్నం నేను చేస్తానన్నా. నేను మిగతా నాయకుల్లాగా, గత నాయకుల్లాగా, వైసీపీ నాయకుల్లాగా పట్టాలు ఇస్తానని చెప్పరా, అధికారులు తీసుకొచ్చి కూర్చోబెడతానన్నా అన్న విధంగానే మన మార్చిలో కలెక్టర్, జేసీని, కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని వాళ్ళందరినీ కూర్చోబెట్టా మెయిన్ రోడ్లో. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, ఇది పని కావాలి, నాకు పని కావాలంటే ఏం చేయాలి చెప్పండి అని వాళ్ళతో డిస్కస్ చేయటం. కలెక్టర్ గారిని మళ్ళా అమరావతి పిలిపించా, కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి రెవెన్యూ సీసీ దగ్గర కూర్చొని పెట్టాను, నాకు ఈ పని కావాలంటే ఏమవుతుంది, ఆమె ఛాంబర్కి తీసుకుపోయి అక్కడే కూర్చొని డిస్కస్ చేసాం. మేమేదో ఫైల్ పంపించడం, మీరు రిజెక్ట్ చేయడం అలా కాదు, నాకు పని కావాలంటే ఏం హర్డిల్స్ ఉన్నాయో చెప్పండి, అవన్నీ ఓవర్కమ్. కలెక్టర్ ఇక్కడి నుంచి పిలిపించాను, ఈ భగత్ సింగ్ కాలనీ పట్టాల కోసంగా పిలిపిస్తే ఆ సీసీఎల్ ఆఫీసర్ గైడ్ చేశారు, ఇలా చేయండి. ఎలా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, ఆర్ఎంపీ వాళ్ళని అందరినీ ఇన్స్పెక్షన్ చేసి మాకు రిపోర్ట్ పంపించమన్నారు. అన్నట్టుగానే కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ వారంలో తయారు చేసి పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళింది. వాళ్ళు మళ్ళీ అక్కడ కలెక్టర్ గారితో కాన్ఫరెన్స్ పెట్టించా, కూర్చున్న పోయి ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర ఆయనతో మాట్లాడాను, ఏం కావాలి, ఎలా కావాలి రిపోర్ట్ చెప్పంటే మాకు ఇలా కావాలంటే మళ్ళా నెల్లూరు గారికి అక్కడి నుంచి ఆదేశం ఇచ్చా, కలెక్టర్ గారికి ఇచ్చా, ఇలా రిపోర్ట్ కావాలంట, ఇలా పేపర్లు పంపించమంటే మళ్ళీ పంపించారు. అదే విధంగానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్ పోయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మళ్ళీ కొన్ని క్వరీస్ అడిగారు, వాటిని మళ్ళీ కలెక్టర్ గారు పంపించారు. ఆ తర్వాత సీఎం తిరిగిపోయింది, సీఎం గారికి వివరించా, సీఎం గారు దాన్ని సాటిస్ఫై చేసి ఫైల్ మూవ్ చేయండి అన్నారు. ముందు రోజు క్యాబినెట్ జరిగితే నిన్న ముందు రోజు రాత్రి 3 గంటలకి రెవెన్యూ మినిస్టర్ సైన్ చేశారు, అర్ధరాత్రి 3 గంటలకి. మార్నింగ్ తెల్లవారి 6 గంటలకి రెవెన్యూ సెక్రటరీ సైన్ చేశారు. మార్నింగ్ 8 గంటలకి 11 గంటలకి నిన్న క్యాబినెట్ అయితే 8 గంటలకి సీఎం సైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సైన్ చేయకుంటే ఫైల్ మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్కి పోవాలి. బట్ నేను టార్గెట్ పెట్టుకున్నా, ఎలా టార్గెట్ పెట్టుకున్నానంటే ఈ క్యాబినెట్లో
భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి పట్టాలు క్లియర్ చేయాలని. అందుకే వారం క్రితం ఇక్కడికి వచ్చాం నేను, శ్రీనివాసరెడ్డి. ఆ వాటర్ సుజల స్రవంతి 54లో అది రిలీజ్ చేయటం కోసంగా వచ్చాం. వచ్చిన రోజు ఆ రోజు చెప్పా, ఏమేమి చెప్పారంటే త్వరలో భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి తీపి కబురు చెప్తాను. తీపి కబురు, ఇదే తీపి కబురు. ఎందుకంటే ఆల్రెడీ నా ప్లాన్ చేసుకున్నా, అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో డిస్కస్ చేశా, వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా, ఆఖరాకి కింద క్లర్క్ దగ్గర కూడా పోయి కూర్చున్నా. ఎందుకంటే నెల్లూరులో చాలా డివిజన్లో పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇక్కడ చేస్తే మిగతా దగ్గర కూడా ఇస్తామని ఇవాళే పార్టీ నాయకులకు చెప్పాను. ఈ 5 సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో కనీసం 5,000 మందికి పట్టాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా 5,000 కుటుంబాలకి పట్టాలు ఇచ్చి తీరుతామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, మీరు అందరూ అనుకోవచ్చు నారాయణ సార్ అంటే చాలా గొప్పవాడు, చాలా గొప్ప కుటుంబంలో పెరిగాడని. కాదు. ఎందుకంటే గత ఎలక్షన్లో 2000 మన ఎలక్షన్లో యాక్చువల్గా అంతకుముందు ఎలక్షన్లో వైసీపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు అని చెప్పారు. నేను ఇది చెప్తున్నా, నేను పుట్టి పెరిగింది చాలా పేద కుటుంబంలో. మీ ఇళ్ళ కంటే మా ఇల్లు చాలా పూరిళ్ళే. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, చదివింది 8వ తరగతి. మా అమ్మగారు ఏలుముద్ర.